ఈరోజు మనం మాట్లాడుకునేది తిరుపతిలో బైరాగి మెట్ట అన్న క్యూ లైన్లో తొక్కిసలాటలో 5 మృతి చెందారు. దానికి కారణం 100% టీటీడీ వైఫల్యం. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు అంటున్నారు టీటీడీ కాదు పోలీసు వైఫల్యం అంటున్నారు. అలాగే సుబ్బారాయుడు గారు కూడా అక్కడ క్షమిస్తున్నారు. ఆయన కూడా ఈ విషయంలో పట్టించుకోవాలని చాలా క్లియర్గా అర్థమవుతుంది సుబ్బారాయుడు గారు ఎస్పీ గారు. అలాగే దీంట్లో మాత్రం 100% టీటీడీ వైఫల్యం పూర్తిగా కనబడ్డది. ఎందుకంటే ఏ టోకెన్స్ జిల్లాల వారీగా ఇచ్చేస్తే ప్రాబ్లం ఉండబోను, జిల్లాల వారీగా ఇవ్వకుండా ఇవన్నీ తీసుకొచ్చి తిరుపతిలోనే ఇవ్వడం వలన ఈ ప్రాబ్లం వచ్చింది. దీనివలన 100% ప్రభుత్వానికి నచ్చాయి. ఎందుకంటే అప్పుడు పుష్కరాల టైంలో కూడా ఇలాగ చేసి అప్పుడు కూడా చనిపోయారు. అదే మళ్ళీ రిపీట్ అయినట్టు అనిపించింది జనాలకు కూడా. ఎందుకంటే సేమ్ దీంట్లో మాత్రం 100% టీటీడీ వైఫల్యం చెందినట్టే. బిఆర్ నాయుడు గారు వచ్చి 1.5 మంత్ అయింది. ఈయనకి గట్టి దెబ్బ. ఎందుకంటే ప్రతిపక్షాలకి ఒక ఆయుధంగా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో మనం 100% చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బారికేడ్లు బట్టి చేసేవారు ఒకప్పుడు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక పార్కులోకి తీసుకెళ్ళి ఒకేసారి మార్నింగ్ నుంచి అక్కడే ఉంచి వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతూ ఒకేసారి వదలడం వలన ఇదంతా జరిగింది. ఇది మాత్రం 100% ఇది ఎవరో జరగాలని కోరుకోరు, కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రం బాధేస్తుంది. అలాగే దీంట్లో రాజకీయ కుట్రలు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి దీంట్లో టీటీడీ కొంచెం అప్రమత్తం అయ్యి ఇవన్నీ తీసుంటే ఎంత వైఫల్యం జరగకపోను. కానీ ఇది మాత్రం టీటీడీ ఒక కనువిప్పు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు కూడా జరగదు. వైకుంఠ ఏకాదశి టోకెన్లు ఇవ్వటం వల్లనే ఇదంతా జరిగింది. అంటే వైకుంఠ ఏకాదశి ఉత్తర సింహద్వారం చేస్తారని చాలా మంది జనం తిరుపతి వస్తారు. అలాగే ఊర్లో కూడా గుడిలో వెళ్తారు. దేవుడు అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంటారు అని అనుకున్న వాళ్ళు ఊర్లోనే చూస్తారు. కానీ అక్కడికే వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్తారు. అది గొప్ప దివ్య దర్శనం అనుకుని వెళ్ళి ఇప్పుడు అనవసరంగా 5 మంది చావుకి కారణమయ్యారు. టీటీడీ అండ్ పోలీస్ వ్యవస్థ పట్టించుకోలేదు కాబట్టి ఇదంతా జరిగింది. భోజనాలుగా ఉదయం 2 గంటలకు టోకెన్లు ఇస్తున్నారు. 1 by 1 పంపిస్తారు స్లాట్. ఆ రోజు అట్లా పంపిస్తే ఓకే. కానీ ఇది ఏం చేయాలంటే పార్కులో తీసుకెళ్ళి ఒకేసారి థియేటర్లో టికెట్లు ఉంటారు కదా, అట్లా ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.